మహాగణుడును మహోన్నతుడు నిత్య నివాసి అయినటువంటి దేవాతి దేవుడికి మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసు ప్రభువు నామంలో అందరికీ కూడాను వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుందండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అనేకమైనటువంటి సంగతులు వ్రాయబడ్డాయి. కనుక ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి గ్రంథములో ఉన్నటువంటి మాటలు ఎవరైతే చదువుతారో, ఎవరైతే గ్రహిస్తారో, గైకొంటారో వారు ధన్యులు అవుతారని దేవుని యొక్క వాక్యం మనకు తేటతెల్లంగా తెలియజేస్తూ ఉంది. కనుక కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దామండి. మన ఆత్మ సంబంధమైన జీవితంలోనూ భౌతిక సంబంధమైనటువంటి జీవితంలోనూ మనము అభివృద్ధి చెందాలి. అంటే అభివృద్ధి చెందడము అనేది దైవ నియమములో ఒక భాగమై ఉన్నది. అభివృద్ధి చెందడము అనేది దైవ నియమములో కూడా ఒక భాగమై ఉన్నది. కనుక ఎదుగుచూ ఉన్నటువంటి పిల్లవాడు మంచిగా ఎదగాలి, మంచి వయసు కలిగి ఉండాలి, మంచి జ్ఞానాన్ని పొందుకోవాలి, మంచి ఆహారాన్ని తినాలి, మంచి తెలివితేటలు జ్ఞానాన్ని కలిగి ఉండాలి. అలాగే ఒక మొక్కను నాటుతూ ఉన్నప్పుడు ఆ మొక్క వెదగాలి, ఫలించాలి, అభివృద్ధి చెందాలి. అంతేకాదు ఆత్మ సంబంధంగాను భౌతిక సంబంధముగా మనం చేస్తున్నటువంటి ప్రతి మంచి పనిలోనూ విద్యలో అభివృద్ధి చెందాలి, వ్యాపారంలో అభివృద్ధి చెందాలి, చేతి పనుల్లో అభివృద్ధి చెందాలి. అంటే ప్రతి విషయంలో కూడా అభివృద్ధి చెందాలి. భౌతిక సంబంధముగా మనము ఏ పనులైతే జరిగిస్తూ ఉన్నామో వాటన్నిటిలో కూడా మనము అభివృద్ధి చెందాలి. అలాగే ఆత్మ సంబంధంగా కూడా మనము అభివృద్ధి చెందాలి. అలాగే ప్రార్థన చేయట్లో, వాక్యాన్ని బోధించటంలో, పరిచర్య చేయట్లో, ఇతరుల కొరకు ప్రార్థన చేయటంలో, అన్ని విషయాల్లో కూడా మనము అభివృద్ధి చెందాలి. కనుక ఈ భూమి మీద నివాసం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నేను అభివృద్ధి చెందాలి అని కోరుకుంటారే తప్ప నాకు అభివృద్ధి వద్దు, నేను చెడిపోవాలి అని ఏ ఒక్కరు కూడా వారి నోటి నుండి ఆ మాట రానే రాదు. అయితే ఇక్కడ మనము చాలా జాగ్రత్తగా గమనించాలంటే, మనము అభివృద్ధి చెందాలి అంటే అదేదో మన జ్ఞానంతోనో, మన తెలివితోనో, వివేకంతోనో, పలుకుబడి హోదాలతోనో అభివృద్ధి మనము చెందలేము. కానీ దేవుడే మనల్ని అభివృద్ధి చెందించాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 118వ కీర్తన 118వ కీర్తనలో దేవుని వాక్యము ఈ విధముగా మనకు తెలియజేస్తూ ఉంది. 118వ కీర్తన 25వ వచనంలో దేవుని వాక్యము మనకు ఈ విధముగా సెలవిస్తుంది. 118వ కీర్తన 25వ వచనంలో దేవుని వాక్యము మనకు ఈ విధముగా సెలవిస్తూ ఉంది. అక్కడ ఏమని రాయబడి ఉందంటే 118వ కీర్తన 25వ వచనంలో, యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. అంటే ఇప్పుడు మనల్ని రక్షించాలి, మనకి రక్షణ కావాలి. ఒక నీటిలో కొట్టుకోపోతున్నటువంటి వ్యక్తికి రక్షణ కావాలి, కరెంటు ప్రమాదానికి గురైనటువంటి వ్యక్తికి రక్షణ కావాలి, ఒక భయంకరమైన వ్యాధితో ఉన్నటువంటి వ్యక్తికి రక్షణ కావాలి, ఒక ప్రమాదానికి గురైనటువంటి వ్యక్తికి రక్షణ కావాలి. అంటే ఆత్మ సంబంధంగా ఆత్మకు కూడా రక్షణ కావాలి.
అంటే భౌతికంగా రక్షణ కావాలి, ఆత్మకు కూడా రక్షణ కావాలి. అలాగే అభివృద్ధి అనేది కూడా ఆత్మ సంబంధముగా మనం అభివృద్ధి చెందాలి. అలాగే భౌతిక సంబంధంగా కూడా మనము అభివృద్ధి చెందాలి. అయితే మరి ఎవరు మనల్ని రక్షిస్తారు, ఎవరు మనల్ని అభివృద్ధి చేస్తారని మనం గమనించినట్లయితే, యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. అంటే ఈ మాటలు మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే, మనలను రక్షించేవారు ఎవరు, మనలను అభివృద్ధి చేసేవారు ఎవరు అని మనం గమనించినట్లయితే, యెహోవాయే, దేవుడే మనల్ని అభివృద్ధి చెందిస్తాడు, దేవుడే మనల్ని రక్షిస్తాడని దేవుని యొక్క వాక్యము మనకు తేటతెల్లంగా తెలియజేస్తూ ఉంది. కనుక పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో పితరుల కాలంలో కానివ్వండి, ధర్మశాస్త్ర కాలంలో కానివ్వండి, క్రైస్తవ యుగంలో కానివ్వండి, చాలామంది అభివృద్ధి చెందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఎవరెవరిని అభివృద్ధి చెందించాడు అని మనం గమనించినట్లయితే, ఆది కాండము 1వ అధ్యాయము 28వ వచనంలో, దేవుడు వారిని ఆశీర్వదించును, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపర్చుకునడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవుని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే, ప్రారంభ మానవుడైనటువంటి ఆదాము అవ్వను కూడా దేవుడు వారిని ఆశీర్వదించినట్లుగా, అభివృద్ధి చెందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఆదాము నుండి మరి కయీను నుండి ఏబేలు, మనం అలా చూచుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు మనం అందరం కూడా ఆదాము సంతతి నుండి వచ్చిన వారమే అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. అంటే ప్రారంభ మానవుడైనటువంటి ఆదామును కూడా దేవుడు ఆశీర్వదించినట్లుగా, అభివృద్ధి చెందించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు ఎలా అభివృద్ధి చెందించాలంట, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకునడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక మనల్ని అభివృద్ధి చెందించేవారు ఎవరైనా గమనించినట్లయితే, దేవుడే మనల్ని అభివృద్ధి చెందిస్తాడు. మరొక విషయాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే, ఆది కాండము 8వ అధ్యాయము 17వ వచనంలో దేవుని యొక్క వాక్యము మనకు ఈ విధముగా సెలవిస్తుంది. ఆది కాండము 8వ అధ్యాయము 17వ వచనంలో దేవుని వాక్యము ఈ విధముగా మనకు సెలవిస్తూ ఉంది. అక్కడ చూడగలిగినట్లయితే దేవుని వాక్యంలోని ఈ విధంగా అక్కడ రాయబడి ఉంది. కొన్ని మాటలు మనం అక్కడ చూసినట్లయితే, పక్షులు, పశువులు, భూమి మీద ప్రాకు ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్త శరీరులలో నీతో కూడనున్న ప్రతి జంతువును వెంటబెట్టుకుని వెలుపులకు రావాలను, అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవలనని నోవాహుతో చెప్పెను. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే, మరి రకరకాలైనటువంటి పక్షులు, రకరకాలైనటువంటి జంతువులు, రకరకాలైనటువంటి జలచరములు, రకరకాలైనటువంటి సర్పాలు ఎన్నో మనం చూస్తూ ఉన్నాం. మన ఇళ్ళ దగ్గర పెంచుకుంటున్నాం. కొన్ని సందర్భాల్లో పశువులు కావచ్చు, పక్షులు కావచ్చు, జంతువులు కావచ్చు, మనం పోషిస్తూ ఉన్నాం, మనం కాపాడుతూ ఉన్నాం. మరి అడవుల్లో ఉన్నటువంటివి, మరి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వాటికి ఆహారాన్ని ఎవరిస్తూ ఉన్నారు, ఆరోగ్యాన్ని ఎవరిస్తూ ఉన్నారు, కావలసిన నీరుని ఎవరిస్తూ ఉన్నారు, ఎవరు వాటిని అభివృద్ధి చెందిస్తూ ఉన్నారంటే దేవుడే వాటిని కూడా అభివృద్ధి చెందిస్తూ ఉన్నాడు. నాడు నోవాహు తరములో కూడా జనుల యొక్క హృదయము చెడిపోయి భయంకరమైనటువంటి పాపానికి గురవుచూ ఉన్నప్పుడు, పాపపు కార్యాలు జరిగిస్తూ ఉన్నప్పుడు, తండ్రి అయినటువంటి దేవుడు తాను నిర్మించినటువంటి జనాంగాన్ని కూడా సమూల నాశనం చేయాలని ఆలోచన కలిగి చూచినప్పుడు, ఆ తరములో ఎవరైనా నీతిమంతుడుగా దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నారని ఆలోచించినప్పుడు నోవాహు కుమారులు మాత్రమే నీతిమంతులుగా ఉన్నారు. అలాగే నోవాహు దేవుని యొక్క కృపను పొందుకున్నవాడని
దేవుని యొక్క వాక్యం మనకు తేటతెల్లంగా తెలియజేస్తూ ఉంది. కనుక దేవుడు మరి నీతిమంతులుగా ఎవరున్నారని గుర్తించినప్పుడు నోవహు కుటుంబము నీతిమంతులుగా ఉన్నట్లుగా గ్రంథం మనకు తెలియజేస్తుంది. తండ్రి అయినటువంటి దేవుడు నోవహుతో చెప్పాడు, ఇంకా 7 దినములకు 40 పగళ్ళు 40 రాత్రులు ప్రసన్నమైనటువంటి వర్షాన్ని నేను పంపబోవచ్చు ఉన్నాను. కనుక నీవును నీ కుమారుడు నీ కోడలు అలాగే ఆకాశ పక్షులు మరి జంతువులు ప్రతి జాతుల నుంచి జతలుగా ఆ ఓడలోనికి తీసుకుని రండి అని చెప్పినప్పుడు దేవుడు నోవాకు ఓడను సిద్ధపరచడం ఎలాగో కొలతలు కూడా చెప్పాడు. ఆ ఓడ సిద్ధపరచడం అయిపోయింది. ఆ ఓడ సిద్ధపరచినటువంటి క్రమంలో ఏ ఒక్కరు కూడా దానిలోనికి రాలేదు. మరి ఎవరు మిగిలి ఉన్నారంటే నోవాహు కుమారులు, నోవాహు కోడళ్ళు, అలాగే ఓడలోకి వచ్చినటువంటి జంతువులు పశువులు మాత్రమే ఉన్నాయి. ఆ పశువులను కూడా జంతువులను కూడా ఎవరు అభివృద్ధి చెందించారంటే దేవుడే వాటిని అభివృద్ధి చెందించాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు మనం దేవుని వాక్యంలో చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ఆదికాండము 9వ అధ్యాయము 7వ వచనంలో కూడా మీరు ఫలించి అభివృద్ధి నొందుడి, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పాను. కనుక నోవహు తరములో మరి అందరూ కూడా జలప్రలయంలో కలిసిపోయి వారు మృదులైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ జలప్రలయంలో చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఇంకా ఎవరున్నారు అంటే నోవహు సంతానములో నుంచే నోవహు కుమారులు హాము, షేము, హ్యాపేతు ఆ వంశాన్ని దేవుడు ఏం చేశాడంటే అభివృద్ధి చెందించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియమైనటువంటి దైవ జనాంగమా, దేవుని ఎడల మనం తిరుగుబాటు చేసే వ్యక్తులమైతే, దేవుని ఎదుట మనం దుర్మార్గంగా ప్రవర్తించే వ్యక్తులమైతే, దేవుని ఎడల మనం పాపం చేసేటటువంటి వ్యక్తులమైతే దేవుడు మనల్ని ఈ భూమి మీద నుంచి తీసివేస్తాడు, తొలగిస్తాడు. నాడు నోవహు తరంలో కూడా ఏ దేవుడైతే జీవాన్ని, ఆహారాన్ని, అభివృద్ధిని అనుగ్రహిస్తున్నాడో ఆ దేవుని యొక్క మాటలు వినకుండా భయంకరమైన పాపపు జీవితంలో జీవిస్తున్నప్పుడు దేవుడు నాకు వద్దు అనుకొని చెప్పి వెంటనే వారిని నాశనం చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతిమంతుడిగా ఉన్నటువంటి నోవహు, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నటువంటి నోవహు కుటుంబాన్ని మాత్రమే దేవుడు అభివృద్ధి చెందించినట్లుగా 9వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం గమనించినట్లయితే దేవుని వాక్యంలోని ఆదికాండము 41వ అధ్యాయము, ఆదికాండము 41వ అధ్యాయంలోని ఆదికాండము 41వ అధ్యాయము 51వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు, అప్పుడు యేషోపు దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారందరినీ నేను మరిచిపోవునట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనిషి అని పేరు పెట్టెను. తర్వాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించినని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిం అని పేరు పెట్టెను. కనుక చదవబడినటువంటి లేఖనాలను మనం చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నప్పుడు యేషోపు అనగా ఫలించడి కొమ్మ. యేషోపు తన తండ్రి అయినటువంటి యాకోబుకు వృద్ధాప్యంలో పుట్టినటువంటి కుమారుడు కనుక యేషోపుకి తన తండ్రి విచిత్రమైన నిలువుటంగిని కుట్టించి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మరి యేషోపు మరి తన సహోదరులు అందరూ కూడా మరి అడవికి వెళ్ళి మరి గొర్రెలను మేపడానికి వెళ్ళినప్పుడు అతడు ఏ పని చేయకుండా ఇంటి దగ్గరే ఉంటూ తన తండ్రి యొక్క ఉపపత్నులు, అలాగే తండ్రి యొక్క మరి ఉపపత్నులు అక్కడ ఎవరెవరైతే ఏ తప్పులైతే చేస్తారో వాళ్ళు ఏ విధంగా ఏ తప్పులు చేశారో అవన్నీ కూడా తన తండ్రికి చెప్పుతూ ఉండేవాడు. అంతేకాదు తన కలలు వస్తూ ఉన్నాయని చెబుతూ ఉండేవాడు తన సహోదరులకి. ఈ రీతిగా తన సహోదరులు తన మీద అసూయను ఏర్పాటు చేసుకొని చివరికి తనను కొట్టి ఒక గోతిలో పడేసి తనను వేరే ప్రాంతానికి అమ్మినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి యేషోపు యొక్క జీవితంలో కూడా యేషోపు ఎన్నో శ్రమలకు, ఎన్నో నిందలకు, ఎన్నో అవమానాలకు గురయ్యాడు. కానీ యేషోపు దేవుని ఎడల భయం కలిగి, భక్తి కలిగి జీవించడం మాత్రమే కాకుండా యవన ప్రాయంలో పాపము చేయడానికి అవకాశం వచ్చినప్పుడు కూడా ఆ పాపాన్ని విడిచిపెట్టి దూరముగా పారిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా చెరసాలలో వేయబడ్డాడు. అయినను కూడా దేవుని ఎడల భయభక్తులు తను విడిచిపెట్టలేదు.
దేవుని యొక్క కటాక్షం యేషోపు మీద ఉండినట్లుగా లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. అయితే దూర దేశములోకి వెళ్ళి నివాసం చేస్తున్నటువంటి ఐగుప్తు దేశములో నివాసం చేస్తున్నటువంటి వ్యక్తి నేర్చుకున్నటువంటి విషయం ఏంటంటే, అతడు దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించాడు. కాబట్టి దేవుడు మరి ఒంటరిగా ఉన్నటువంటి యేషోపును అటు నుంచి తల్లిదండ్రులు, సహోదరులు అందరూ కూడా మరి దూరమవుతున్నప్పుడు ఆ బాధనంతా మర్చిపోయి దేవుని మీదే విశ్వాసం ఉంచి చెడుతనాన్ని విడిచిపెట్టి, పాపాన్ని విడిచిపెట్టి దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నాడు. ఐగుప్తు దేశంలో ఫరో రాజు పేరుకే మరి ప్రధానమంత్రి మంచి హోదాలో ఉన్నాడు తప్ప అధికారం అంతా యేషోపే జరిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు అలా జరిగిందంటే దేవుడు యేషోపుకు తోడుగా ఉన్నాడు. అతడు చేస్తున్నటువంటి ప్రతి మంచి పనిని కూడా అభివృద్ధి చెందించాడు. ఆ అభివృద్ధిని తన యజమానుడైనటువంటి పోతీఫరు కూడా చూస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము పూరి గుడిసెలో ఉన్న, మిద్దెలో ఉన్న, మరి మంచి స్థితిలో మనం కలిగి ఉన్నప్పుడు కూడా మనం ఏం కలిగి ఉన్నాడంటే దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మరి యేషోపును కూడా దేవుడే అభివృద్ధి చెందించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఇంకో విషయాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే, ఈ అభివృద్ధి చెందే క్రమంలో మరొక క్రమం ఏంటంటే దేవునికి ఇవ్వడం ద్వారా కూడా మనం అభివృద్ధి చెందుతాము. దేవునికి ఇవ్వడం ద్వారా కూడా మనము అభివృద్ధిని చెందుతాము. సామెతల గ్రంథము 11వ అధ్యాయములో దేవుని యొక్క వాక్యము మనకు ఈ విధముగా సెలవిస్తూ ఉంది. సామెతల గ్రంథము 11వ అధ్యాయములో దేవుని యొక్క వాక్యము మనకు ఈ విధముగా మనకు సెలవిస్తుంది. అక్కడ కొన్ని వచనాలు రాయబడ్డాయి. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 24వ వచనంలో, వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువిచ్చి లేమికి వచ్చేవారు కలరని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక దేవునికి ఇవ్వడంలో మరొక భాగం ఏంటి అని మనం గమనించినట్లయితే, మనం అభివృద్ధి చెందాలి అంటే మరొక అవకాశం ఏంటి, మరొక భాగం ఏంటి అని మనం గమనించినట్లయితే, దేవునికి ఇవ్వడం వల్ల కూడా మనము అభివృద్ధి చెందుతాం. చాలా సందర్భాల్లో మనము ఇతరుల దగ్గర ఆశించేటప్పుడు మనము మన అవసరాలకు వారికి వివరంగా తెలియజేసి ఎక్కువ మనం పొందుకోవడానికి ఎన్నో విధాలుగా మనం ప్రయాసపడుతూనే ఉంటాం. అదే ఒకవేళ మన యొద్ద నుంచి ఇతరులకు ఇచ్చేటప్పుడు మనము చాలా సనుగుతోనూ సంచయాలతోనూ అనసి కుదించి ఇచ్చేటటువంటి మనస్తత్వాలు మన దగ్గర ఉంటూ ఉన్నాయి. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన స్థితిగతులు దేవుడు ఎరిగినటువంటి వాడై ఉన్నాడు. కాబట్టి కనుక ఇచ్చేటటువంటి విషయంలో ఇతరులకు ఇచ్చేటప్పుడు మనము ఏం చేస్తామంటే, మరి పిసనారితనాన్ని మనం చూపిస్తున్నట్లుగా మనం కలిగి ఉంటాము. కానీ ఆ రీతిగా మనం ఉండకూడదు. ఒకవేళ మనం దేవుని పనిచేసే సువార్థికులమైతే, దేవుని పనిచేస్తున్నప్పుడు వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు మరి పరిచర్యలో మరి సంఘము ద్వారా వచ్చేటటువంటి ప్రతి దాన్ని కూడా మనము దైవ చిత్తానుసారంగా దేవుని పనుకు ఖర్చు పెట్టేవారిగా, మరి దేవుని పనిలో మనము గుప్పెళ్ళు విప్పేవారుగా ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు తేటతెల్లంగా తెలియజేస్తుంది. వెదజల్లి అభివృద్ధి పొందేవారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు. తగిన దానికన్నా, ఇవ్వాల్సిన దానికన్నా ఇంకా తక్కువ ఇచ్చి వారి యొక్క జీవితాల్లో లేమిని చూసినటువంటి వారు చాలామంది ఉన్నారని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. కనుక మనం చాలా జాగ్రత్తగా దేవుని వాక్యం గమనించినట్లయితే, మాసిదోనియా వారు కూడా కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక దేవుని వాక్యం మనకు ఈ విధంగా సెలవిస్తుంది. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో కూడా మనం గమనించినట్లయితే, అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి తెలియజేస్తున్నటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకి మాసిదోనియా సంఘం గురించి తెలియజేస్తూ ఉన్నాడు. ఈ మాసిదోనియాలో ఉన్నటువంటి సంఘము బహుపేదలై ఉన్నారట. అయితే దేవునికి ఇచ్చేటటువంటి విషయంలో వారి సామర్థ్యము కంటే దేవునికి ఎక్కువ ఇచ్చారని లేఖనాలు అక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ఒకవేళ ధనవంతులై ఉంటే వారు ధనవంతులు కాబట్టి వారికి కలిగి ఉన్న దాంట్లో ఒకవేళ వారు ఇంకా ఉంచుకొని దేవునికి ఇవ్వడం అది సహజంగా జరుగుతుంది. ఒకవేళ బాగా ఉన్నటువంటి వ్యక్తులు అయితే ఉన్నవన్నీ కూడా ఇస్తున్నారు అంటే అది ఒక రకంగా మనం ఆలోచించాల్సినటువంటి విషయం. వారు బహు పేదలైనప్పటికీ కూడా వారి దాతృత్వము ఎలాగున్నదని దేవుని వాక్యం సెలవిస్తుందంటే, వారి దాతృత్వము బహుగా విస్తరించినట్టు, ఇవ్వడములో వాళ్ళు విస్తరించినట్లుగా చూస్తూ ఉన్నాం.
అక్కడ గమనించినట్లయితే దేవుని వాక్యంలోని 3-4 కలిపి ఉన్న ఈ కృపా విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోను మన్వపూర్వకంగా మమ్మల్ని వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలది వారు తమ సామర్థ్యము కంటే ఎక్కువగా తమ కంటే తాము ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇస్తున్నాను. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే మాసిదోనియాలో ఉన్నటువంటి వారు దేవునికి ఎలా ఇచ్చారంటే వారు సామర్థ్యం కంటే ఎక్కువ ఇచ్చారట. అంతేకాదు వారు బహు పేదలైనప్పుడు కూడా వారు ధనవంతులే ఉండలేదు, పేదలైనప్పుడు కూడా ఈ చుట్టూ వారు ముందు ఉన్నారు. దేవుడు వారిని ఏం చేశాడంటే అభివృద్ధి చెందించినట్టుగా లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. అలా ఇచ్చే విషయంలో కొరింథీ సంఘానికి కూడా అపోస్తలుడైన పౌలు ఆ విషయాలు వారిని పురికొల్పుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని వాక్యంలో అనేకమైనటువంటి సంగతులు ఉన్నాయి. అయితే మన అభివృద్ధి అనేది మరి ఎదుటి వారికి కూడా కనిపించాలి. మన అభివృద్ధి అనేది అనేకులు చూడాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, తిమోతికి రాసిన రెండో పత్రిక మరి 4వ అధ్యాయంలో దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. 4వ అధ్యాయము ఒక్కసారి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 15వ వచనంలో నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటి అందే సాధకం చేసుకొనుము. అంటే అపోసరైనటువంటి పౌలు తన ఆత్మీయ కుమారునటువంటి తిమోతికి తెలియజేస్తున్నటువంటి విషయాలను మనం చూస్తున్నట్లయితే, తిమోతి నీ యొక్క అభివృద్ధి ఇతరులు చూచినట్లుగా ఉండాలి. నీ అభివృద్ధి అంటే పైన చెప్పబడినటువంటి విషయాలు. అభివృద్ధి అంటే ఆయన ఎలా ఉన్నాడంటే, ఆయన ఎలాగ అభివృద్ధి చెందాలంటే మాటలలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. అలాగే ఇంకా 15వ వచనంలో నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటి అందే సాధకము చేసుకును. మనస్కరించమంటే మనస్సులో జ్ఞాపకం చేసుకో, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనిపించాలని అపోస్తలుడైనటువంటి పౌలు తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి తెలియజేస్తున్నటువంటి విషయాలు, సంగతులు మనం ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాం. కనుక ఈ సమయంలో మనం గమనించినట్లయితే మనము అభివృద్ధి చెందాలి అంటే దేవునికి ఇవ్వడం ద్వారా కూడా మనం అభివృద్ధి చెందుతాం. కనుక ఇంకను మనము పాపులమై ఉండగానే తండ్రి అయినటువంటి దేవుడు తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తుని మనకు అనుగ్రహించి ఉన్నాడు. మన పాపముల కోసం చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు. యేసు ప్రభువారు మనకు అనుగ్రహించింది ఏంటి అని గమనించినట్లయితే నిత్య జీవాన్ని మన కోసం సిద్ధపరిచి ఉంచాడు. మన కోసం మరి ప్రాణాన్ని పెట్టి మన కోసం నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి పరలోకంలో మనందరి కోసము స్థలాలను సిద్ధపరచడానికి వెళ్ళి ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ స్థలంలో మనము కూడా ఉండాలంటే విని విశ్వాసం ఉంచి మారు మనసు పొంది నీటి చేత బాప్తీసం పొందుకొని ప్రభు మరణమును జ్ఞాపకం చేసుకుంటూ నమ్మకంగా ఉన్న వారికి నిత్య జీవం అనుగ్రహించబడుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక మనం అడగక ముందే దేవుడు ఆకాశాన్ని ఇచ్చాడు, మనం అడగక ముందే దేవుడు భూమిని ఇచ్చాడు, మనం అడగక ముందే దేవుడు మనను అభివృద్ధిని కలిగి ఉన్నాడు. కాబట్టి మనం అడగక ముందే ప్రభువారిని భూలోకములకు పంపించి మన పాపముల కోసం చనిపోయి సమాధి చేయబడ్డాడు. కనుక ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనం అభివృద్ధి పొందాలంటే మనల్ని అభివృద్ధి పరిచేవారు ఎవరంటే యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా దయచేసి నన్ను అభివృద్ధి చెందించమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక దేవుడే మనను అభివృద్ధి చెందుతాడు కాబట్టి అభివృద్ధి చెందిస్తాడు. కాబట్టి ఈ మాటల చేత నన్ను నేను హెచ్చరించుకుంటూ వాక్యము చేత మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు.